రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనపడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిది అయి ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ దాసులు నిలబెట్టుకుని ఆరాధనలో శ్రేష్టమైన వర్తమానం మాకు ఇచ్చారు. మరలా మీ పక్షాన ఒక బలహీన నిలబడ్డాడు. బలపరచండి, కనికరించండి. చదవబడిన వాక్య భాగం నుండి నేను మా నాయన కొన్ని ఆదరణకరమైన మాటలు మీ గ్రంథం నుండి మేము నేర్చుకుని విని బలపరచబడి వెళ్ళడానికి మీ కృప అనుగ్రహించమని మా ప్రభును మా ప్రాణనాథుడైన యేసుక్రీస్తు నామమును బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఎలీషా గారు ఏలియా యొక్క శిష్యుడు. ఏలియా గారు దేవుని దగ్గరికి ఆరోహణమైనప్పుడు ఎలీషా గారు ఎరికో పట్టణం దగ్గర ఉన్నారు. పట్టణం దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమని అన్నారంటే, అయ్యా మీరు ఈ పట్టణాన్ని చూస్తున్నారు కదా, ఈ పట్టణం చూడడానికి చాలా రమ్యంగా అందంగా ఉంది, కానీ నీళ్లు మంచివి కాదు, అందుకు భూమి నిస్సారం అయిపోయింది, భూమి నిస్సారం అయిపోయిందని చెప్పారు. ఎందుకు భూమి నిస్సారం అయిపోయింది అంటే ఎరుకో పట్టణం గురించి కొన్ని మాటలు ధ్యానం చేసాం. ఎరుకో పట్టణం అంటే సువాసన గల పట్టణము. ఎరుకో అంటే సువాసన కలిగిన పట్టణము, ఖర్జూరపు చెట్లు కలిగిన పట్టణము, ఈత చెట్లు గల పట్టణము, నదీ తీరం ఉన్నటువంటి పట్టణము, ఏమండి, అలాగే మైదాన ప్రాంతంలో ఉన్న పట్టణము, అంతటి గొప్పదైనటువంటి పట్టణం, చుట్టూ మంచి ప్రాకారం కలిగిన పట్టణం, పేరు ప్రఖ్యాతులు కలిగి మంచి వ్యాపారం చేసి అభివృద్ధి పొందిన పట్టణం ఎందుకని ఇలా వేళ నిరాకారంగా లేదా నిస్సారంగా ఎందుకు తయారైపోయిందంటే, దేవునికి చోటీనందున మన జీవితంలో కూడా మన బ్రతుకు నిస్సారంగా సారవంతం లేని జీవితంగా ఎందుకు అయిపోతుందంటే, దేవునికి మనం ప్రాముఖ్యతనివ్వకపోవడం లేదా చోటు ఇవ్వకపోవడమే కారణం. చోటు మన హృదయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వకపోవడమే కారణం. మనం చేసే పనులలో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే కారణం. వారు దేవుని గురించి తెలుసుండి, దేవుని ప్రజల గురించి తెలుసుండి కూడా వారు ఆటంకం పెట్టారు. ఎరుకో రాజు. అందుకని వారి గోడలు కూల్చబడి, అక్కడ ఉన్నవన్నీ శపించబడి, అక్కడున్న భూమి మరి నిస్సారంగా అయిపోయింది, శపించబడింది. కాబట్టి భూమి గొప్పదై ఉండొచ్చు, అది సారవంతమైంది ఉండొచ్చు, వర్షాలు ఇప్పుడు కురవచ్చు, నీళ్లు ఉండొచ్చు అక్కడ. ఇప్పుడు వర్షం కురవకపోతే ఏం చేస్తున్నాం? పంటల ద్వారా, కాలువల ద్వారానో బోరుల ద్వారానో నీళ్లు తోడుతున్నాం. నీళ్లు తోడితే పంటలు పండుతాయా? ఒకవేళ వర్షం కురవకపోతే మన తెలివితేటలు ఏంటంటే బోర్లు ఉన్నాయి కదా అనొచ్చు మనం. వర్షం లేకపోతే బోరుల ద్వారా నీళ్లు తోడి పెట్టినా దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే ఆ భూమి తన పంటని ఇవ్వదు, తన సారాన్ని ఇవ్వదు, అంతే. దానికి కారణం ఏంటంటే పాపమే. కయ్యనుతో ఏం చెప్పాడు? నువ్వు సేద్యం చేస్తావు, కానీ నువ్వు సేద్యం చేసినప్పుడు భూమి తన సారాన్ని నీకు ఇవ్వదు. ఒక చెట్టు తన ఫలాల్ని ఇవ్వదు. సీతాఫలం చెట్టు వేస్తావు కాయదు, మామిడి చెట్టు వేస్తావు కాయదు,
ఏదో ఒక చెట్టు వేస్తావు తిందామని, అది ఫలాలు ఇవ్వదు. పంట వేస్తావు, పంట చేతికి రాదు. భూమి తన సారాన్ని ఇవ్వదన్నాడు. ఎందుకు? కారణం ఏంటి? పాపమే. కయ్యనుతో చెప్తే ఆయన అన్నాడు, నువ్వు సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము ఏం పొంచి ఉంటుంది? పాపం గురించి మాట్లాడాడు దేవుడు. నువ్వు సత్క్రియ చెయ్యకపోతే పాపం పొంచి ఉంటుంది అన్నాడు. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో అప్పుడు నిన్ను ఎలా శిక్షించాలో, ఎలా దండించాలో, నీకు బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు. నీ బ్రతుకు బాగుపడకుండా ఎలాగ చేయాలో నాకు తెలుసు. కాబట్టి ఆ భూమిని సారం ఇవ్వకుండా నేను చేస్తాను అన్నాడు. కాలువలు ఎట్టి నీళ్ళు తోడతామండి, బోర్లు వేసి తోడతామంటే కుదరదు. ఏలియా గారు ఒకసారి ఆయన ప్రార్థన చేశాడు. అహాబు అనేటువంటి రాజు, యెజెబెల్ అనేటువంటి రాజు, ఇద్దరు భార్యాభర్తలు. బైబిల్ గ్రంథంలో మంచి భార్యాభర్తలు అనమాట. ఇంకా అంత దుర్మార్గులు ఎవరు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అంత పనికిమాలిన జంటాళ్ళు. వాళ్ళు చేసిన పనులకు తట్టుకోలేక ఏలియా గారు అన్నాడు, వర్షం కురవకూడదని దేవునికి ప్రార్థన చేశాడు. వర్షం కురవకూడదని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వర్షం ఇవ్వలేదు. 3.5 సంవత్సరాలు దేవుడు వర్షం ఇవ్వలేదు, భూమి కూడా పంటనివ్వలేదు. వర్షం ఇవ్వడమే కాదు, ఒకవేళ వర్షం ఇచ్చిన భూమి కూడా పంట ఇవ్వాలి. ఈ మాట ఎక్కడ రాశాడంటే యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అన్నాడు. వర్షం కురవకుండా ఉండాలని ప్రార్థన చేశాడంట. ఎన్ని సంవత్సరాలు కురవలేదు? 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. 18వ వచనం చూడండి. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ఆకాశం వర్షం ఇచ్చాను, పంట పండినని రాయలేదు. భూమి తన ఫలమునిచ్చాను అంటే ఆకాశము దేవుని చెప్పిన మాట వింటుంది, భూమి దేవుని చెప్పిన మాట వింటుంది. ఆకాశం వర్షం ఇస్తే భూమి పంటనేమి ఇచ్చేది. భూమి కూడా దేవుని ఆజ్ఞలు అదుపాజ్ఞలు ఉన్నాయి. ఈ పంచభూతాలు కూడా అనగా ఆకాశము, భూమి, నీరు, నిప్పు, ఈ పంచభూతాలన్నీ కూడా దేవుని అధీనంలో దేవుడు ఏం చెప్తే అవే చేస్తూ ఉంటాయి. కాబట్టి వర్షం కురిసిందని చెప్పేసి భూమి తన ఫలాన్ని ఇవ్వదు. భూమి తన ఫలాన్ని ఇవ్వాలన్నా భూమికి కూడా దేవుడు ఏం చేయాలి? తన ఆజ్ఞని ఇవ్వాలి. చరణం పాడతాం కదా, భూమి కొరకు వర్షం అనే దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదనే చరణంలో ఆ పదం ఉంటుంది. కాబట్టి దేవుడు భూమికి కూడా ఆజ్ఞ ఇవ్వాలి. భూమికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు ఆయన ఎంత వర్షం ఉన్నా ఎన్ని నీళ్ళు పెట్టినా నువ్వు దేవుని మాట వినకపోతే నీవు పాపానికి కారణమైతే నువ్వు ఎన్ని నీళ్ళు పెట్టినది పంట ఇవ్వదు. దేవుని అనుగ్రహం ఉంటే అక్కడ వర్షం లేకపోయినా భూమి తన పంటనిస్తుంది. గమనించండి, ఈ 2 వ్యత్యాసాలు చూడండి. ఆదాముతో ఏం చెప్పాడు దేవుడు? నీ నిమిత్తం భూమిని శపించాను, లేదా నేలను శపించాను, అది ముళ్ళ పొదలో గచ్చ పొదలో ఇస్తుంది. నువ్వు కష్టపడి చెమటోర్చి నాగలి దున్ని లేదా పొలం దున్ని చెమటోర్చి నీ పంట తింటామన్నాడు. నువ్వు కష్టపడితే పంట ఇస్తామన్నాడు. కయ్యింది ఏమన్నాడు? నువ్వు కష్టపడి ఎన్ని నీళ్లు పెట్టినా, ఎన్ని చెరువులు నీళ్ళు ఉన్నా, ఎన్ని కాలువల నీళ్ళు నీకు పంటది ఇవ్వదు అన్నాడు. ఇక్కడ ఏలియా సందర్భంలో కూడా ఏమి రాశాడు? ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపాడు దేవుడు. మరలా ప్రార్థన చేస్తే వర్షం ఇచ్చాడు. భూమి కూడా తన పంటని ఇచ్చింది. అంటే భూమికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే వర్షం కురిసింది నువ్వు కూడా పండు అంటాడు. వర్షం లేకపోతే పండదంటే పండదు, కానీ దేవుని ఆజ్ఞతో వర్షం లేకపోయినా పండుద్ది. అది ఎలా చూడగలం అంటే ఆదికాండంలో ఇస్సాకు సంగతి చదివినట్లయితే చూడండి. ఆదికాండం చూడండి, చుట్టూ కరువు ఉన్న ప్రాంతం అంటే అక్కడ వర్షం లేదు. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను.
ఇస్సాకు ఆ దేశమందున్నవాడే. ఏ దేశంలో ఉన్నాడు? 26వ అధ్యాయం మొదట్లో చూడండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను అన్నాడు. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను అన్నాడు. కాబట్టి అక్కడ చుట్టుపక్కలంతా కరువు, వర్షం లేదు, పంటలు లేవు. పంటలు లేకపోయినా ఇస్సాకు విత్తనం వేశాడు. అందరికీ పంటలు పండట్లే, వర్షం లేక నీళ్లు లేక పంటలన్నీ అడుగంటుకుపోని ఏమీ పండని టైంలో ఇస్సాకు ఎకరానికి 100 బస్తాలు పండించాడు. ఎందుకంటే దేవుడు భూమికి తన ఆజ్ఞనిచ్చాడు. అది సంగతి. కాబట్టి భూమి పండాలన్నా, ఆకాశం నుంచి వర్షం కురవాలన్నా దేవుడు ఆజ్ఞ ఉంటేనే. మన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి దాన్ని బంధిస్తాడు. మన పాపాలను బట్టి ఆకాశానికి ఆజ్ఞిస్తాడు. మన చేసిన అతిక్రమాలను బట్టి భూమికి ఆయన ఆజ్ఞిస్తాడు. లేవీ కాండంలో మాట చూడగలం. చూడండి, లేవీ కాండము 26వ అధ్యాయం 18వ వచనం నుంచి చూద్దాం. చూడండి, ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించెదను. దేవుడు తన సేవకుల ద్వారా సారికి మనల్ని హెచ్చరిస్తాడు. ప్రకృతి ద్వారా హెచ్చరిస్తాడు. ఈ సంవత్సరం చాలా ఎండలండి, ఈ సంవత్సరం చాలా వరదలండి, వర్షాలండి, ఈ సంవత్సరంలో భూకంపాలు ఎక్కువ వచ్చినాయండి, ఈ సంవత్సరంలో కరువు విపరీతంగా ఉందండి, కష్టాలు విపరీతంగా ఉన్నాయి. దేవుడు తన పంచభూతాల ద్వారా, ప్రకృతి ద్వారా దేవుడు ముందు హెచ్చరికలు జారీ చేస్తాడు. తన సేవకుల ద్వారా బుద్ధి చెప్పిస్తాడు. ఇవన్నీ చెప్పిన మనం వినకపోతే అక్కడ రాశాడు చూడండి, మళ్ళీ చూద్దాం. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించెదను. కాలిఫోర్నియాలో తగలబడిపోయింది ఒక పట్టణం, కారు చెచ్చు తగిలి. కాబట్టి ఇలాంటివి దేవుడు హెచ్చరికలు చేస్తాడు. ఒక పట్టణాన్ని, ఒక ప్రాంతాన్ని కరువుల ద్వారానో, భూకంపాల ద్వారానో, వరదల ద్వారానో, ఏమండి అగ్ని ద్వారానో దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ ప్రాంతం వారు ఏం చేయాలి? ఈ ప్రాంతంలో పాపం ఎక్కువ ఉంది కాబట్టి దేవుడు మన పైన తన ప్రకోపాన్ని, తన ఉగ్రతను చూపిస్తున్నాడు. కాబట్టి దేవునికి బడి ఆడవాలనుకోవాలి. కానీ ఇవన్నీ తెలిసినా దేవుడు ఒక పక్కన హెచ్చరిస్తా ఉన్నా మనం దేవుని మాటలు లెక్క చేయకుండా అదే పాపంలో కొనసాగుతూ అదే విధానంలో తూలుతూ పాలుతూ మనం వెళ్ళామనుకోండి, ఇవన్నీ జరిగితే, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల ఏమన్నాడు? మీ పాపములను బట్టి నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మను దండించేదను. కాబట్టి మన శిక్షకి కారణం ఏంటంటే మన పాపమే. కయ్యను ఏమన్నాడు? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఎందుకని? వాకిట పాపం పొంచేందుకు నువ్వు అవకాశం ఇచ్చావు. వాకిటి పాపం పొంచేందుకు అవకాశం ఇచ్చావు. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదంటే ఇశ్రాయేలు దేశంలో అహాబు తన భార్య చేసినటువంటి పాపాలే, అకృత్యాలే, అక్రమాలే. దేవుడిని ఎలాగ ఆరాధించాలో అలా ఆరాధించకపోవడం, అన్యదేవతలను తీసుకొచ్చి వాటిని పూజించడం, దేవుని ప్రజలైన వారిని, ప్రవక్తలైన వారిని హింసించడం, చంపడం వారు చేసిన పని. పౌరుషం కలిగిన ఏలి అన్నాడు, మీ పాపాలను బట్టి వర్షం ఇంకా కురవదు అన్నాడు. అంతే, వర్షం కురవదు, కరువుతో చావండి మీరు అన్నాడు. కాబట్టి కయ్యేను పంట వేస్తే భూమి నిస్సారంగా ఉండడానికి తన సారాన్ని ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? కయీను యొక్క పాపమే. అహాబు తన భార్యని యెజెబెలు మాటలు విని తను కూడా లొంగిపోయి అంతకు ముందున్నటువంటి వారికంటే మరి చెడ్డ నడత నడిచాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి ఈ ప్రపంచంలో ఎప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఎప్పుడు ఉండదండి. వేసవకాలం తర్వాత జనరల్గా ఏమి రావాలి? వర్షాకాలం. వర్షాకాలం తర్వాత మళ్ళా శీతాకాలం. వరుసగా మనకి 3 కాలాలు వరుసగా ఉంటాయి. వర్షం లేకుండా, నీళ్ళు లేకుండా ఎలా బ్రతకగలం? కాబట్టి మన శిక్షకు, మన మీద ఈ దండనకి కారణం ఏంటంటే మన పాపాలే కారణం.
దేవుడు ముందు చిన్న చిన్నగా హెచ్చరిస్తాడు. నీ జీవితంలో ఏదో జరుగుతుంది, నీకేదో అయ్యింది, నీ కుటుంబంలో ఏదో జరుగుతూ ఉందంటే దేవుడు నిన్ను సన్నగా చిన్నగా హెచ్చరిస్తున్నాడు. అప్పుడే మేలుకోవాలి. అప్పుడు కూడా మేలుకోకుండా ఉండి ఇన్ని సంభవించిన మరలా అదే పాపంలో కొనసాగితే ఆయన శిక్ష అప్పుడు ఏం చేస్తాడంటే 7 అంతలు చేస్తాడంట. అక్కడ రాశాడు కదా, 7 అంతలగును అన్నాడు. 18వ వచనం, నేను మీ పాపములు బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. 19వ వచనం చూడండి, మీ బలగర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలెను భూమిని ఎత్తడి వలెను ఉండజేసేదని అన్నాడు. ఆకాశాన్ని ఏం చేస్తాడంటే ఇనుములా చేస్తాడంట. భూమిని ఏం చేస్తానన్నాడు? ఎత్తడి వల్ల చేస్తానన్నాడు. చూడండి 20వ వచనం కూడా చదువుతాను చూడండి, మీ బలము ఉడికిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. ఏమన్నాడంటే భూమి ఫలమిస్తుందా? నువ్వు ఎన్ని నీళ్లు తోడు, ఎన్ని ఊతలయ్యి, ఎన్ని చేదల్లో తోడు, ఎన్ని కాలువల్లో, ఎన్ని బోర్లు అయ్యి, భూమి తన ఫలాన్ని ఇవ్వదంతే. భూమి తన ఫలాన్ని ఇవ్వదండి. ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మనం చేసే ప్రయత్నం ప్రతిది కూడా విఫలమవుతుంది తప్ప ఎక్కడ సఫలం కాదు, పని కాదంతే. కాబట్టి మన శిక్షకు కారణం ఏంటంటే మన యొక్క పాపాలే కారణం. కాబట్టి ఆ యెరికో పట్టణంలో అంత సారవంతమైన పట్టణం అది. అసలు అక్కడికి వెళ్ళే ముందు మోషే అన్నాడు, వరుసగా చిట్టా చెప్తున్నాడు, అక్కడ భూమి అసలు సారమైందో కాదో నిస్సారమైందో ఒకసారి చూసిరండి అన్నాడు. ఎందుకని ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి ఏం కావాలి? తినాలంటే, తిండి తినాలంటే భూమి మంచిగా పండాలి. ఆ మాట చూద్దాం చూడండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. వారు నివసించే భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారి గుడారములో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను. అంటే కనాను దేశం వెళ్ళే ముందు మోషే కొంతమందిని పంపించాడు. అసలు ఆ దేశం ఎలాగుంటుందో చూసిరండి అన్నాడు. ఆ దేశమే కాదు, అక్కడ మేళ్ళు ఉన్నాయో, మిద్దులు బిల్డింగ్లు ఉన్నాయో, గుడిసెలు ఉన్నాయో, ఏమన్నా భూమి ఎలా ఉందో, పంటలు పండేదా పంటలు కాందో, భూమి నిస్సారంగా ఉందో సారంగా ఉందో ఒకసారి చూసిరండి అన్నాడు. మళ్ళీ చదువుదాం, మనకు బాగా అర్థమవుతుంది. మళ్ళీ 18 దానిలో నివసించే జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారి గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో. అంటే ఓ దేశం వెళ్తున్నారంటే వాళ్ళ గుడిసెల్లో ఉంటారో, గుడారాల్లో ఉంటారో, కోటలు ఉంటారు, చూసిరండి అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి తర్వాత, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలోని చెట్లునున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పంటలో కొన్ని తీసుకుని రండి అని చెప్పాను. అది ద్రాక్ష ప్రథమ పక్వకాలము. ఏంటంటే అది ద్రాక్ష పళ్ళు సరిగ్గా ఫస్ట్ కోసే కాలం అంట. అందుకని అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఏం తెచ్చారు? ద్రాక్ష గెల తెచ్చారు. ద్రాక్ష గెలగా ద్రాక్ష గుత్తి, ఆ గుత్తి ఎంత ఉందంటే గెల ఎంత ఉంది. అది ఆ గెలని ఇద్దరు దండం కట్టుకుని మోస్తున్నారంట. అంత సారవంతమైన ప్రదేశం, అంత ఫలవంతమైన ప్రదేశం. కనాను కానీ యెరికో కానీ అవన్నీ అంతే. అంత సారవంతమైన ప్రదేశం ఈవేళ ఏమైపోయిందండి? నిస్సారంగా అయిపోయింది. నిస్సారం అయిపోయి అక్కడ జనాలు మరణానికి లేదా చావుకి దగ్గరికి ఉన్నారు. పట్టణం అయితే కట్టారు గొప్పగా, రంగులైతే వేశారు, స్టేర్లు అయితే కట్టారు, బిల్డింగ్లు అయితే ఉన్నాయి, చూడడానికి అందంగా రమ్యంగా చాలా అందంగా ఉన్నాయి. కానీ అందులో మరణం ఉంది. ఏముంది అందులో? మరణం ఉంది. అందుకే ఆయన ఏం చేశాడు? ఎలీషా గారు అన్నాడు, రండి ఇప్పుడు అక్కడ చదువుదాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం లేదా 20వ వచనం. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమి నిస్సారముగా ఉండదు
అనెను. కాబట్టి ఇప్పుడు వరకు ఆ భూమి సారంగా ఉందంట. అది ఎవరు చెప్పారంటే చేయడం ఎలీషా చెప్పింది ఎవరో? దేవుడే చెప్పాడు. యెహోవా సెలవిచ్చింది ఏమని అన్నాడు. కాబట్టి ఏమన్నాడు? ఆ భూమి నిస్సారంగా ఉండిపోయింది. దాని భూమి సారవంతం అవ్వాలంటే ఏం చేశాడు? క్రొత్త పాత్రలో ఉప్పు తిండి అన్నాడు. ఉప్పు వేసి పట్టుకొస్తే నేను ప్రార్థన చేసి ఆ నీటి బోట్లో కలుపుతాను, ఇక మీదటి ఇది ఇంకా నిస్సారంగా ఉండదు, మరణం ఉండదు, సారవంతంగా ఉండదు, మరలా ఫలిస్తుంది అన్నాడు ఎలీషా. యెహోషువ కాలంలో వచ్చిన శాపాన్ని ఎలీషా కాలానికి వచ్చేటప్పటికి ఆ భూమి ఆ శాపం నుంచి విడిపించబడబోతూ ఉంది. దేవుడు ఎందుకు, లేదా ఎలీషా ఎందుకు ఉప్పుని అక్కడ తీసుకున్నాడంటే, ఉప్పు ఆయన మత్తయి సువార్తలో రాస్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఏమన్నాడండి? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు. అంటే ఆ క్రిందే రాశాడు, ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందునన్నాడు. అలాగే మార్కు సువార్తలు అన్నాడు, మీరు ఉప్పు సారం కలిగి ఉండండి అన్నాడు. ఉప్పు సారము కలిగి ఉండండి అన్నాడు. భూమి సారం కలిగి ఉండాలి, ఉప్పు సారం కలిగి ఉండాలి. మన జీవితం కూడా సారం కలిగిన జీవితంలాగా ఉండాలి. భూమి అనగా మట్టి, మానవుడు మట్టి నుండి తీయబడినవాడు. మానవుడిని దేవుడు నిర్మించినప్పుడు నేల మన్నుతో నరును నిర్మించి అన్నాడు. కాబట్టి నేల లేదా మట్టి అనేటువంటిది మనుషునికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు తన బోధలో చెప్తూ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు. కాబట్టి ఉప్పు నిస్సారం అయిపోయింది అనుకో, అది దేని వల్ల సారం పొందుతుంది అన్నాడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉప్పు ఎలాగ ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనకి షడ్రుచులు అంటారు. షడ్రుచులు అంటే 6 రుచులు ఉంటాయి: తీపి, వగర, పులుపు, చేదు, కారం, అందులో ఉప్పు ఒకటి. వీటన్నిటికీ ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఏదో ఒకటి. కానీ ఉప్పుకి ఆల్టర్నేటివ్ లేదట. చదవండి, అక్కడే చదువుదాం. చూడండి, మత్తయి సువార్తకు రండి, అక్కడ చదివితే మనకు బాగా అర్థమవుద్ది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోటేకే కానీ మరి దేనికి పనికిరాదు. కూరలో ఉప్పు తక్కువైందండి, ఎంత వేశారు? ఉప్పు సరిపోలేదన్నారు ఎవరో, మళ్ళీ ఎంత వేశారు, ఆయన ఉప్పు సాలేదన్నారు, అంత తీసి వేశారు. ఎంత వేసినా ఉప్పు సరిపోతలేదు. ఏం చేస్తావు అప్పుడు? మిగిలిన ఉప్పు పట్టుకెళ్ళి అవతల పారబోయి, ఇది అసలు ఉప్పేనా, దీనికి ఉప్పు సారం ఉందని అడగరా? చెప్పండి, అడగరా? ఎందుకని? అందులో సారం లేదు, అది మనుషుల చేత త్రొక్కబడి బయట పారబోతే ఏం చేస్తారు? మనుషులు దొక్కుతాకే పని చేస్తారు తప్ప అది కూరలు వేయడానికి కానీ మంచి పదార్థాలు ఉపయోగించడానికి అది పని చేయదు. మనం కూడా అంతే, సారం లేని బ్రతుకు జీవించినప్పుడు, మన బ్రతుకు నిస్సారం అయిపోయినప్పుడు, నిస్సారం అంటే ఏంటి తెలుసా? మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనకు అర్థం తెలీదు. అర్థమవుతుందా? ఎందుకు ఊరికే బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అంతే. మన బ్రతుకు ఎందుకో మనకు అర్థం తెలీదు. బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అంతే. కానీ మన బ్రతుకు ఒక అర్థం కానీ, జీవితానికి ఒక గమ్యం కానీ, జీవితంలో ఒక ఆశీర్వాదం కానీ, ఫలవంతమైన జీవితం కానీ, 10 మందికి పనికొచ్చే జీవితం కానీ మన దగ్గర ఉండదన్నమాట. ఎందుకు బ్రతుకుతున్నామో మనకే తెలీదు. అది నిస్సారమైన జీవితం అంటే. 12 ఏళ్ల నుండి ఒక ఆమెకు బలహీనత ఉంది. 12 సంవత్సరాల నుంచి బలహీనత ఉంటే ఆమె బ్రతుకు నిస్సారం అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే తన దగ్గర ఉన్న డబ్బులంతా డాక్టర్లకు ఖర్చు పెట్టేసిందంట. తన దగ్గర ఉన్నదంతా వ్యయం చేసేసిందంట. అన్నీ చేసిన ఆమె జీవితము బాగుపడలేదు. ఒకరోజుని ఆమె అనుకుంది, నా బ్రతుకు నిస్సారమైంది, బీడు భూమిలాగా, ఎండిన భూమిలాగా ఉన్నాను, సారవంతమైన నేలలాగా నేను అవ్వాలంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకుంది. అనుకుని ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు ముట్టిందో
ఆయనలోని ప్రభావం ఆమెలోకి వెళ్ళి తన బలహీనత అంతా పోయింది. ఇప్పుడు తన జీవితం ఎలాగైపోయింది? సారవంతమైన సాక్షిగా నిలబడింది అది. కాబట్టి ఉప్పుకి వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. ఇప్పుడు అలాగే పులుపుకి ఆల్టర్నేటివ్ ఉంటుంది, తీపికి పంచదార కాకపోతే బెల్లం ఉంటుంది, బెల్లం కాకపోతే తేనె ఉంటుంది, తీపికి ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఒకరు జాంకాయ పచ్చికాయ తింటే ఒకరికి ఉంటుంది, మామిడాకు పచ్చి చీకురు తింటే ఒకరికి ఉంటుంది. అయితే ఒక చోట దానికి పరిష్కారం దొరికింది. ఎక్కడ దొరికింది? మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం చదువుదాం. చూడండి, 50వ వచనం చదువుదాం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు అన్నాడు. ఉప్పు మంచిదా చెడ్డదా చెప్పండి? ఉప్పు మంచిదే కదా. ఎందుకు మంచిది? ఎందుకో మనకు తెలుసు, చెప్పలేం. యోబు గ్రంథం తీయండి, ఇక్కడ మళ్ళీ వద్దాం. 6వ అధ్యాయము, యోబు గ్రంథం 6వ అధ్యాయము, యోబు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనుంది అక్కడ? ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. అది గది ఉప్పు మంచిదన్నాడు. ఎందుకు మంచిదంటే ఉప్పు లేకుండా మనం ఏది తినలేం. అక్కడ ఏమన్నా చూడండి, గుడ్డులోని తెలుపులో రుచి కలదా అన్నాడు. కోడిగుడ్డు ఉంటుంది, ఉప్పు లేకుండా. ఇప్పుడు బయట లోకంలో సామెత పద్యం ఉంది, ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. బాబోయ్ చప్పకుండా ఉప్పు ఏమంటారు? ఏమన్నట్టు ప్రక్కన గుడ్డులోని తెలుపులో రుచి కలదా. కోడిగుడ్డు తినాలనుకోండి, ఎలా తినాలి? అందులో పూర్ణంతో కలిపి తింటేనే రుచిగా ఉంటుంది. దేవుడు అలా ఇచ్చాడు దానికి మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు బలహీనత బట్టి గ్యాస్ వచ్చిందని ఏం చేస్తున్నాం? తెలుపు మాత్రమే తింటున్నాం. ఎందుకంటే పసుపు తింటే పడదు మనకి గ్యాస్. మనకి ఏదైతే ఇష్టమో అదే దూరం అయిపోతుంది. అలాంటి ఏం చేస్తాం? కర్మగాలి రోగాన్ని బట్టి అయ్యే తింటున్నాం. అదే రాశాడు కింద, చదువుదాం చూడండి. అక్కడ 6వ వచనం దగ్గర ఏముంది చూడండి. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. గుడ్డులోని తెలుపులో రుచి కలదా. నేను మొట్టనల్లని వస్తువులు నాకు హేయములైనను అవే నాకు భోజన పదార్థములాయను. కాకరకాయ కూర నాకు చేదు ఇష్టం లేకుండా కాకరకాయ కూర కంపల్సరిగా తినాలి. అది దాని అర్థం. కాబట్టి ఏదైతే మనం వద్దనుకుంటాం అదే తినాల్సి వస్తుంది. కాబట్టి ఉప్పు లేకుండా ఏది కూడా రుచించదో. నువ్వెన్నై కూరలు అన్నీ వేసేస్తారు, కానీ ఉప్పు లేకపోతే అది ఈ మిగతా అన్నింటికి వాల్యూ ఉండదు. ఉప్పు కొంచెం వెయ్యి, అన్నింటికి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఉప్పుని ఎందుకు పోల్చాడు మనతో? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. ఉప్పుని ఎందుకు పోల్చాడంటే మనం కూడా అలాగా లోకానికి రుచికరంగా ఉండాలని అర్థం. కాబట్టి వాక్యము దేవుని ఇక్కడ ఏమన్నాడంటే మార్కు సువార్తలో చూడండి 49 చూద్దాం. ప్రతివానికి ఉప్పిసారం అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు సారం నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారయండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని. ఎలా ఉండమన్నాడండి? ఉప్పులాగా ఎందుకు ఉన్నామన్నాడంటే ఉప్పు సమాధానాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తు? మీరు కూర ఉన్నా, సాంబార్ ఉన్నా, బెండకాయ వేస్తారు, బంగాళదుంప వేస్తారు, క్యారెట్ వేస్తారు, అన్ని రకాల కూరగాయలు వేస్తారు. కానీ అన్నిటికీ రుచి రావాలంటే ఉప్పు కావాలి. ఇప్పుడు అన్నిటిని ఒక దారంతో కలుపుతుంది ఉప్పు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఉప్పు ఏం చేస్తుందండి? ఉప్పు లేకుండా మీరు బెండకాయ తినండి ఊసేస్తారు, ములక్కాయ తినండి ఊసేస్తారు, బంగాళదుంప తినండి ఊసేస్తారు, అందులో ఉన్న క్యారెట్ తినండి ఊసేస్తారు, ఇంకేదున్నా ఊసేస్తారు. అసలు పప్పుసారి ఊసేస్తారు బయటికి. ఇప్పుడు అన్నిటిని సమాధానపరిచి అన్నిటికి ఒక దారంలో ఒక మాలలాగా కట్టి అన్నిటిని ఒక కోవకు తీసుకొచ్చేది ఏంటంటే ఉప్పే. అందుకు మీరు ఏం చేయాలంటే ఉప్పు అన్ని వస్తువుల్ని సమాధానపరుస్తుంది. కాబట్టి మీరు కూడా సమాధానం కలిగి ఉండండి, మీరు ఉప్పు సార కలిగి ఉండండి అన్నాడు ఆయన. మళ్ళా చదువుతున్నాను చూడండి. మీలో మీరు ఉప్పు సారం గలవారండి, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. అక్కడ ఎరుకో పట్టణంలో ఎలీషా గారు ఎందుకు ఉప్పు తెమ్మన్నాడు? యేసుక్రీస్తు ప్రభు తన కొండ మీద ప్రసంగం అనంతరం మొట్టమొదట మనతో చెప్పిన మాట ఏంటంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు, తర్వాత వెలుగై ఉన్నారన్నాడు.
ముందే ఉప్పు అన్నాడు. ఎందుకు ఉప్పు అన్నాడంటే ఉప్పు సారం కలిగింది. అది నిస్సారం అయితే అది ఎవరి వల్ల పనికిరాదు. దేనివల్ల పనికి వస్తుంది? ఇక్కడ పైన రాశాడు చూడండి 49వ వచనం. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. దేని వలన కలుగుద్దండి? అగ్ని వల్ల మాత్రమే కలుగుద్ది, ఇంకా దేని వల్ల కలగదు. ఎలా అగ్ని వల్ల కలుగుద్ది? అసలు ఉప్పు ఎలా తయారు చేస్తారంటే సముద్రంలో నీళ్లు తెచ్చి మడి ఆరగట్టినప్పుడు ఎండకి ఆ నీరన్నీ ఇంకి ఆ ఉప్పుకి ఉప్పు సారము వస్తుంది. మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడని ఏప్రిల్ రాసిన పత్రికలో బిడ్డలకు పొద్దుని చెప్పాం. అది పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంది. కాబట్టి దేవుని వల్ల మాత్రమే దానికి సారం వస్తుంది. కాబట్టి మన జీవితం నిరుపయోగంగా ఎందుకు పనికి రాకుండా ఉందంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మాత్రమే మన జీవితము సారవంతమైన జీవితంగా మారగలదు. ఆనాడు యెరికో పట్టణం ఎంత రమ్యంగా కనబడినా, ఎంత అందంగా కనబడినా వాళ్ళ బ్రతుకులు బాలేవు, అక్కడ నీళ్లు బాలేవు, అక్కడ మరణం ఉంది. ఎలీషా క్రొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రండి అనే ఆ ఓట్లు ఎప్పుడైతే కలిపాడో ఇంకా ఆ భూమి సారవంతమైందంట, భూమి తన పంటనిచ్చిందంట, అది నేటికినే సారవంతంగా ఉందంట. కాబట్టి ఉప్పు సారానికి గుర్తు, భూమి సారానికి అంటే భూమి సారము, ఉప్పు సారము. నీ జీవితం కూడా సారం కలిగి ఉండాలి. సారం లేకపోవడం ఏంటంటే ఎందుకు జీవిస్తున్నామో మనకు అర్థం కాకపోవడమే, ఎందుకు బ్రతుకుతున్నామో దానికి నిదర్శనం లేకపోవడమే, ఒక గురి, ఒక గమ్యం ఇది లేకపోవడమే సారం లేని జీవితం. ఒక ఉదాహరణ చెప్పాను. 12 సంవత్సరాలు ఒక ఆమె తన జీవితంలో ఇంక నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకు వినలేదు అనుకుంది. కానీ ఒకనొక రోజున అగ్ని వంటి దేవుడు నడిచి వచ్చాడు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నా జీవితం మారుతుంది. ఫలవంతం లేని జీవితం, అందరూ చేదరించుకుంటున్నారు, అందరూ విసుకుంటున్నారు, కానీ నేను మంచిదానిలాగా బ్రతకాలనుకుంటున్నాను. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకుంది. కాబట్టి దేవుని దగ్గరికి వస్తావా? ఆయనకు ఆస్కారం ఇస్తావా? అవకాశం ఇస్తావా? ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటావా? దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. 12 ఏళ్లను బలహీనత కలిగిన వదిలించిన దేవుడు నీ బలహీనత ఎందుకు వదిలించలేడు? ప్రార్థన చేద్దాం, దేవుడిని అడుగుదాం. ప్రభువా, నా జీవితంలో పైకి బాగానే ఉన్నాను, రమ్యమైన పట్టణంలాగా, యెరికో పట్టణంలో కనపడుతున్నాను, నా జీవితంలో సారవంతమైన ఫలవంతమైన జీవితం లేదు. నీవు నా హృదయంలోకి వస్తే నా బ్రతుకు మారుతుంది, సారవంతమైన బ్రతుకుగా నేను జీవిస్తాను, పరలోక రాజ్యం చేరుకుంటానని దేవుడిని అడుగుదాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్. వందనాలండి.